10th అయిపోయిందా? ఇక లైఫ్లో నెక్స్ట్ ఏంటి అనే కన్ఫ్యూజన్లో ఉన్నావా? ఎంపీసీ తీసుకోవాలా, బైపీసీ తీసుకోవాలా, కామర్సా లేదా ఐటీ ఫీల్డ్లోకి వెళ్ళాలా? ఈ ఒక్క డెసిజన్ నీ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. ఈ వీడియో చివరి వరకు చూస్తే నీకు క్లారిటీ వస్తుంది. చాలామంది కేవలం స్నేహితులు వెళ్తున్నారని లేదా ఎవరో చెప్పారని ఒక గ్రూప్ని ఎంచుకుంటారు. కానీ మీ ఆసక్తి, మీ లక్ష్యం ఆధారంగా సరైన నిర్ణయం ఎలా తీసుకోవాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. 10వ తరగతి అయిపోయిన తర్వాత మొత్తంగా మనకు 6 విభాగాల్లో కోర్సులు ఉన్నాయి. మన యొక్క ఆసక్తిని బట్టి, మన యొక్క ప్యాషన్ని బట్టి, మన యొక్క లక్ష్యాన్ని బట్టి ఏ రంగాన్ని మనం ఎంచుకోవాలో మనము నిర్దేశించుకోవడం జరుగుతుంది. అయితే ముందుగా ఇక్కడ ఇంటర్మీడియట్, తర్వాత పాలిటెక్నిక్, పారామెడికల్ కోర్సెస్, ఐటీఐ, వొకేషనల్ మరియు షార్ట్ టర్మ్ కోర్సెస్ ఇక్కడ ఉండడం జరిగింది. మన తెలంగాణ గవర్నమెంట్ ఇవి ప్రొవైడ్ చేస్తుంది. ఇందులో ముందుగా ఇంటర్మీడియట్లో ఏమేమి కోర్సులు ఉంటాయి మనం ఇక్కడ తెలుసుకుందాము. దానికోసము ఇంటర్మీడియట్లో ప్రతి స్టూడెంట్ లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది. అది ఇంటర్ గ్రూప్ ఎంపిక. చాలామంది ఫ్రెండ్స్ చూసి, పేరెంట్స్ చెప్పినట్లు తీసుకుంటారు. కానీ మీ లైఫ్ మీరే డిసైడ్ చేయాలి. సరైన డెసిజన్ తీసుకుంటే మంచి జాబ్, మంచి శాలరీ, హ్యాపీ లైఫ్ ఉంటుంది. మరి ఆ విధంగా మనము ఎంచుకోవాలి అంటే మరి ఇక్కడ చూడండి, ఎంపీసీ, బైపీసీ అనేవి అత్యంత ప్రాధాన్యత కలిగిన గ్రూపులు. వీటిని ఎంచుకోవడం వల్ల విద్యార్థులు భవిష్యత్తు ఏ విధంగా మారుతుందో వివరణాత్మకంగా విశ్లేషణ ఇక్కడ ఉంది. ఇక్కడ ఇంటర్మీడియట్లో ముఖ్యంగా మనకు ఎంపీసీ, బైపీసీ, సిఈసి, ఎంఈసి, హెచ్ఈసి అండ్ ఎంబైపీసీ ఈ కోర్సులు ఉన్నవి. ఎంపీసీలో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్స్ ఉంటాయి. వీటితో పాటు తెలుగు ఆర్ సంస్కృత్ అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్స్, ఈ 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. బైపీసీలో కూడా బయాలజీలో బాటనీ, జియాలజీ ఉంటుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ వీటితో పాటు సంస్కృత్ ఆర్ తెలుగు మరియు ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ ఉంటాయి. సిఈసిలో సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్. ఎంఈసిలో మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్. హెచ్ఈసిలో హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్. ఎంబైపీసీలో మ్యాథ్స్, బయాలజీ మరియు ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులు ఉంటాయి. మరి ఎంపీసీ, బైపీసీలో మరి ఇంటర్మీడియట్లో ఎంచుకున్నట్లయితే మన ఫ్యూచర్లో ఎటువంటి మనకు అవకాశాలు ఉంటాయి, మనం దీని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ఎంపీసీ ఎంచుకున్న విద్యార్థులకి గణితం అనేది, దీనివల్ల ఒక లాజికల్ థింకింగ్ అనేది పెరుగుతుంది. తర్వాత జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్, ఐఐటీస్, ఎన్ఐటీస్ మరియు ఇతర ప్రముఖ కళాశాలలో సిఎస్సి, ఈసీఈ, మెకానికల్, సివిల్ వంటి అనేక విభాగాల్లో ఇంజనీరింగ్ అనేది చేయవచ్చు. అదేవిధంగా ఎన్డీఏ రక్షణ రంగంలో కూడా ఈ ఎంపీసీ గ్రూప్ తీసుకున్న వాళ్ళు ఎన్డీఏ పరీక్ష ద్వారా నేరుగా ఆర్మీ, నేవీ లేదా ఎయిర్ ఫోర్స్లో ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలకు మనము ఈ ఎంపీసీ గ్రూప్ తీసుకోవడం వల్ల మనం వెళ్ళవచ్చు. అదేవిధంగా ఇంకా చాలా అవకాశాలు ఉంటాయి. ఆర్కిటెక్చర్లలో భవన నిర్మాణాలు, డిజైనింగ్ మీద ఆసక్తి ఉన్నవారు ఈ రంగం ఎంచుకోవచ్చు. నెక్స్ట్ బీఎస్సీ లేదా ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ ద్వారా మన సైంటిస్టులు కూడా స్థిరపడవచ్చు. నెక్స్ట్ పైలట్, ఏవియేషన్, కమర్షియల్ పైలట్ కావాలనుకునే వారికి ఇంటర్లో ఫిజిక్స్, మ్యాథ్స్ ఉండడం అనేది తప్పనిసరిగా ఉంటుంది. ఈ విధంగా మనకు ఎంపీసీలో చాలా అవకాశాలు ఉన్నవి. అదేవిధంగా మరి బైపీసీలో తీసుకున్నట్లయితే బైపీసీలో ఈ కోర్స్ ఎంచుకున్న వారికి సమాజానికి సేవ చేసే వైద్య రంగంలోకి వెళ్ళవచ్చు. అంటే ఇక్కడ మనం ముఖ్యంగా ఎంబీబీఎస్లకి వెళ్ళవచ్చు. అయితే దీన్ని జనరల్గా నీట్ పరీక్ష ద్వారా డాక్టర్ లేదా డెంటిస్ట్ కూడా కావచ్చు. నీట్ పరీక్ష ద్వారా ఇది నేషనల్ వైడ్గా జరుగుతుంది. ఈ నీట్ పరీక్ష ద్వారా మనము డాక్టర్ లేదా బీడిఎస్ డెంటిస్ట్ కూడా కావచ్చు. ఆయుర్వేదము, నెక్స్ట్ హోమియోపతి, యునాని వంటి ప్రత్యామ్నాయ వైద్య రంగాలు కూడా ఈ యొక్క బైపీసీ మనం తీసుకోవడం ద్వారా బైపీసీలో మనకు అవకాశాలు లభించే ఉన్నాయి. నెక్స్ట్ అగ్రికల్చర్, బీఎస్సీ అగ్రికల్చర్ మనలాంటి వ్యవసాయ ఆధారిత దేశంలో అగ్రికల్చర్ ఆఫీసర్లుగా మంచి భవిష్యత్తు ఉంటుంది. బీఎస్సీ అగ్రికల్చర్ కూడా ఈ బైపీసీ వాళ్ళు తీసుకోవచ్చు. లేకుంటే బీ ఫార్మసీ ఉంటుంది, మందుల తయారీ మరియు పరిశోధన రంగంలో ఈ యొక్క బీ ఫార్మసీ చేసి ఆ యొక్క రంగంలో స్థిరపడవచ్చు. వెటర్నరీ సైన్స్, బీవీఎస్సీ జంతువుల వైద్యునిగా పనిచేసే అవకాశంగా ఉంటుంది. వెటర్నరీ డాక్టర్గా ఇక ఈజీగా ఫస్టే గెస్టెడ్ ఉద్యోగాలు ఈజీగా పొందే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ పారామెడికల్, ఫిజియోథెరపీ, నర్సింగ్, ల్యాబ్ టెక్నాలజీ వంటి వందలాది కోర్సులు ఈ యొక్క బైపీసీ తీసుకున్న వాళ్ళకి అవకాశాలు ఉన్నవి. చాలామంది స్టూడెంట్స్ ఒక మిస్టేక్ చేస్తారు. మ్యాథ్స్ రాదు కాబట్టి సిఈసి, ఫ్రెండ్స్ తీసుకున్నారని ఎంఈసి,
కానీ గుర్తుంచుకోండి, మీ ఫ్యూచర్ మీరు డిసైడ్ చేయాలి. సరైన గ్రూప్ తీసుకుంటే మంచి కెరీర్, బిజినెస్ గ్రోత్, హై ఇన్కమ్ ఉంటుంది. తప్పు డెసిషన్ తీసుకుంటే కన్ఫ్యూజ్ లైఫ్ అంతా ఉంటుంది. మరి ఎంఈసీ తీసుకున్నట్లయితే, సిఈసీ తీసుకున్నట్లయితే మనకు ఉండే అవకాశాల గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. మరి సిఈసీ తీసుకున్న వాళ్ళు బీకామ్, బీఏ, బీబీఏ, నెక్స్ట్ లా, ఎల్ఎల్బి చేయొచ్చు. నెక్స్ట్ యూపీఎస్సి గ్రూప్ ఎగ్జామ్స్, గవర్నమెంట్ జాబ్స్ కోసము గ్రూప్ ఎగ్జామ్స్, టీఎస్పిఎస్సి మన తెలంగాణ అయితే, అండ్ ఏపీపీఎస్సి మన ఆంధ్రప్రదేశ్ అయినట్లయితే, నెక్స్ట్ యూపీఎస్సి సివిల్స్ ఎగ్జామ్స్, గవర్నమెంట్ జాబ్స్, టీచింగ్ ఎగ్జామ్స్, ఇవన్నీ కూడా సిఈసి రాసిన వాళ్ళు బ్యాంక్ ఎగ్జామ్స్ కూడా వీళ్ళు అటెండ్ చేయవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా ఎంఈసీ తీసుకున్నట్లయితే, ఎంఈసీలో మనకు చార్టెడ్ అకౌంట్, ఇంటర్లో ఎంఈసీ తీసుకున్న తర్వాత డిగ్రీలో చార్టెడ్ అకౌంట్ వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ సిఎంఏ, సిఎస్. బీకామ్ తీసుకున్నట్లయితే బీకామ్లో బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్ అండ్ కంప్యూటర్ సైన్స్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ దీని తర్వాత బీబీఏ అవకాశం ఉంటుంది ఎంఈసీ చేసిన వాళ్ళకి. తర్వాత ఎంబీఏ అవకాశం కూడా ఉంటుంది, వీళ్ళకి ఈజీగా అయిపోతుంది. డేటా అనలిస్ట్, ఫైనాన్స్ జాబులు కూడా ఈ ఎంఈసీ వాళ్ళకి అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ బ్యాంకింగ్, కార్పొరేట్ జాబ్స్ వీళ్ళకి అవకాశాలు ఉంటాయి, బ్యాంకింగ్ మరియు కార్పొరేట్ జాబ్స్. అయితే ఈ తీసుకోవడం వల్ల హై శాలరీ జాబ్స్ మనం ఈజీగా గెయిన్ చేయొచ్చు. బిజినెస్ మరియు ఫైనాన్స్లో ఫీల్డ్స్లలో గ్రోత్ ఉంటుంది. విదేశాల్లో కూడా చాలా అవకాశాలు ఉంటాయి. మరి మ్యాథ్స్ ఇష్టపడే వాళ్ళకైతే ఎంఈసీ, బిజినెస్ ఫైనాన్స్లో కెరీర్ చేయాలనుకునే వారికి ఈ ఎంఈసీ అనేది బాగా ఉపయోగపడుతుంది. మరి చివరిగా ఒక మాట ఏంటంటే, ఇక్కడ ట్రెండ్ని చూసి కాదు, మీ ఇంట్రెస్ట్ని చూసి ఈ రెండు సబ్జెక్ట్లో ఒకదాన్ని చూజ్ చేసుకోండి. బిజినెస్, ఫైనాన్స్, సిఏ చేయాలనుకుంటే ఎంఈసీ, మరి అదేవిధంగా లా, గవర్నమెంట్ జాబ్స్, యూపీఎస్సీ చేయాలనుకుంటే సిఈసి తీసుకోవడం చాలా ఉత్తమం. అదేవిధంగా మరి హెచ్ఈసి గ్రూప్ తీసుకోవడం వల్ల మనకు ఎటువంటి లాభాలు ఉంటాయి అంటే, వీటి వల్ల గవర్నమెంట్ జాబ్స్ స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉంటుంది. గవర్నమెంట్ జాబ్స్కి ఎటువంటి అంటే సివిల్స్ అయినా సరే సరిగ్గా కూర్చున్నట్లయితే హెచ్ఈసి తీసుకొని ఈజీగా సివిల్స్, యూపీఎస్సీ ఎగ్జామ్స్, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఎస్ఎస్సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, పోలీస్ వంటి ఎగ్జామ్స్ మంచి బేస్ ఉంటుంది. ఎందుకంటే ఇది మొత్తము భారత రాజ్యాంగము, పాలనా వ్యవస్థపై పూర్తి అవగాహన మనకు కలుగుతుంది. కాబట్టి దీని ద్వారా మంచి గవర్నమెంట్ ఎగ్జామ్ ఖచ్చితంగా కావాలనుకునే వాళ్ళు మనం ఇది గ్రూప్ తీసుకుంటే మంచి అవకాశాలు ఉంటాయి. తర్వాత హయ్యర్ స్టడీస్ హెచ్ఈసి తర్వాత బీఏ, బీబీఏ, ఎంఏ, ఎంబీఏ వంటి తర్వాత డిగ్రీ కోర్సులు కూడా, బ్యాచిలర్ కోర్సులు కూడా, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులు కూడా దీని తర్వాత మనము చేయవచ్చు. మరి ఇది ఎవరికి బెస్ట్ అంటే, మరి హెచ్ఈసి గ్రూప్ అనేది మ్యాథ్స్ అంటే ఇష్టం లేని వాళ్ళకి, మ్యాథ్స్ కొంచెం డిఫికల్ట్ అని ఫీల్ అయ్యే వాళ్ళకి, గవర్నమెంట్ జాబ్స్ లక్ష్యంగా పెట్టుకున్న వాళ్ళకి, సొసైటీ, ఎకానమీ, పాలిటిక్స్ మీద ఆసక్తి ఉన్న వాళ్ళకి ఈ హెచ్ఈసి గ్రూప్ మాత్రము చాలా బాగుంటుంది. ఇది తీసుకుంటే మరి దీని మీద కరెక్ట్గా కూర్చోవాలి, కానీ తర్వాత ఏ గవర్నమెంట్ ఎగ్జామ్ రాయాలన్నా సరే హెచ్ఈసి గ్రూప్లో ఉన్న సబ్జెక్ట్స్ నుంచి అడుగుతారు. కాబట్టి ఇది కూడా కెరీర్ ఎంచుకుంటే బాగానే ఉంటుంది. వాళ్ళ యొక్క ఆసక్తిని బట్టి దీన్ని తీసుకోవచ్చు. చివరగా ఎంబైపీసీ, మ్యాథ్స్, బయాలజీ రెండు ఇందులోనే ఉంటున్నాయి. కాబట్టి ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇది కొంచెం డిఫికల్ట్గా మనం ఫీల్ కావచ్చు, కానీ ఆసక్తి ఉంటే ఇది కూడా తీసుకోవచ్చు. మంచి కాలేజ్ ఎంచుకొని ఇది ఎంచుకుంటే బాగానే ఉంటుంది. తర్వాత చేయగల 3 సంవత్సరాల డిప్లొమా కోర్స్ ఇది పాలిటెక్నిక్. ఇది పూర్తిగా ప్రాక్టికల్, టెక్నికల్ స్కిల్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఎంట్రీ సాధారణంగా పాలిసెట్ ద్వారా ఇది ఎంట్రీ ఉంటుంది. పాలిటెక్నిక్ ఎంట్రన్స్ టెస్ట్ అంటాము. ఈ 10th అయిపోయిన తర్వాత వెంటనే ఉంటుంది. అయితే ఇందులో ప్రముఖ కోర్సులు ఉన్నాయి. ట్రిపుల్ అని, సివిల్స్, ఎలక్ట్రికల్, నెక్స్ట్ కెమికల్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ఇటువంటి ప్రముఖ కోర్సు మనకు ఇందులో ఉన్నవి. అయితే ఇందులో మరి సివిల్ ఇంజనీరింగ్ ద్వారా బిల్డింగ్స్, రోడ్స్, కన్స్ట్రక్షన్స్ ఇవి చేయొచ్చు. దీని ద్వారా మనకు వచ్చే గవర్నమెంట్ జాబ్లు ఏంటి అంటే సైట్ ఇంజనీర్ జాబ్ వస్తుంది. నెక్స్ట్ గవర్నమెంట్ వర్క్స్ అయిన పీడబ్ల్యూడి, పంచాయత్, ఇటువంటి జాబ్స్ అనేవి మనకు రావడం జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఎలక్ట్రికల్లో చూసుకున్నట్లయితే ఇది పవర్ సిస్టమ్స్, ఎలక్ట్రిసిటీ, వైరింగ్ ఇవి ఉంటుంది. ఇందులో మరి పవర్ ప్లాంట్స్లలో, ఎలక్ట్రిక్ మెయింటెనెన్స్లలో, గవర్నమెంట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లలో కూడా ఇలా మన గవర్నమెంట్ జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంది. పవర్ ప్లాంట్స్లలో కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది. అదేవిధంగా మరి కెమికల్ గురించి చూసుకున్నట్లయితే
డిప్లొమా తీసుకోవడం వల్ల ఇది రసాయనాలు, ప్రాసెసింగ్, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ గురించి నేర్పే కోర్స్ ఇది. ఇందులో పెట్రోల్, డీజిల్ తయారీకి, ఫర్టిలైజర్స్కి, మెడిసిన్స్ తయారీకి, ఫుడ్ ప్రాసెసింగ్కి ఇవి ఇక్కడ నేర్పబడుతుంది. దీనివల్ల వచ్చే జాబ్ అవకాశాలు ఏమి ఉంటాయంటే ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీలలో జాబ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఫార్మా కంపెనీలో కూడా జాబ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఫెర్టిలైజర్ కంపెనీలలో ఫుడ్ ప్రాసెసింగ్లో కూడా జాబ్ వచ్చే అవకాశాలు ఈ యొక్క కెమికల్ ఇంజనీరింగ్ కోర్స్ తీసుకోవడం వల్ల మనకు అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా మెకానికల్ కోర్సు తీసుకోవడం వల్ల మనకు తర్వాత ఫ్యూచర్లో ఉండే అవకాశాల గురించి మాట్లాడుకున్నట్లయితే దీనివల్ల ప్రభుత్వ పిఎస్యులలో మరియు ప్రైవేట్ పరిశ్రమలు, ఏరోస్పేస్, ఆటోమొబైల్స్లలో ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. మెకానికల్ డ్రాఫ్ట్స్మెన్ మరియు టెక్నీషియన్, ప్రొడక్ట్ ఇంజనీర్గా వచ్చే అవకాశాలు, మనకు మెయింటెనెన్స్ సూపర్వైజర్గా వచ్చే అవకాశాలు ఉన్నవి. ఈ మెకానికల్ ఇంజనీరింగ్ తీసుకునే వాళ్ళకి ఒక సాంకేతిక రంగంలో స్థిరపడాలనుకునే వారికి ఒక అద్భుతమైన అవకాశం ఈ మెకానికల్ ఇంజనీర్ అనేది. ఈ విధంగా మనకు ఆసక్తి ఉన్న కోర్సుని పాలిటెక్నిక్లో మనము తీసుకోవచ్చు. ఆసక్తి ఉన్న కోర్సుని మనం కంప్యూటర్ సైన్సు, ఏరోనాటికల్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అండ్ ఈసీఈ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్, ఆర్కిటెక్చరల్ అసిస్టెన్స్ అండ్ మైనింగ్ అండ్ టెక్స్టైల్ రంగాల్లో కూడా మనకు ఈ యొక్క కోర్సులు పాలిటెక్నిక్లో ఇవ్వడం జరుగుతుంది. మనం మంచి కాలేజీని చూసుకొని ఈ యొక్క సరైన కోర్సు ఎంచుకున్నట్లయితే 3 ఇయర్స్లో, అంటే అతి తొందరలో సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళకి, టెక్నికల్గా సెటిల్ అవ్వాలనుకునే వాళ్ళకి ఈ పాలిటెక్నిక్ కోర్స్ అనేది మంచిగా ఉపయోగపడుతుంది. పారామెడికల్ కోర్స్ ఇది 1 to 2 ఇయర్స్ కోర్స్ ఉంటుంది. అంటే 10వ తరగతి తర్వాత పారామెడికల్ కోర్సులు చేయడం వలన తక్కువ సమయంలోనే వైద్య రంగంలో స్థిరపడవచ్చు. ఈ కోర్సులు రోగ నిర్ధారణ పరీక్షలు, డయాగ్నోస్టిక్స్ టెస్ట్, ఆపరేషన్ థియేటర్ నిర్వహణ మరియు అత్యవసర చికిత్సలో వైద్యులకు సహాయకులుగా పనిచేసేందుకు అవసరమైన శిక్షణని అందిస్తాయి. ఇందులో డిఎంఎల్టి, డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్, డిప్లొమా ఇన్ ఎక్స్రే అండ్ రేడియాలజీ టెక్నాలజీస్, డిప్లొమా ఇన్ ఈసీజీ, డిప్లొమా ఇన్ డయాలసిస్ టెక్నాలజీ, డిఓటీటీ, డిప్లొమా ఇన్ ఆపరేషన్ థియేటర్ అండ్ టెక్నాలజీ, ఎంపీహెచ్ఏ, మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్. ఇవి ఉద్యోగ భద్రత ఉంటుంది, సేవా దృక్పథం ఉంటుంది. తక్కువ ఖర్చుతోటి ఎంబీబీఎస్ వంటి ఖరీదైన కోర్సులతో పోలిస్తే వీటి ఫీజులు చాలా తక్కువ. త్వరితగతిన ఉపాధి వచ్చే అవకాశాలు ఉంటాయి. తక్కువ సమయంలోనే ఉద్యోగంలో సెటిల్ కావాలనుకుంటే ఈ యొక్క పారామెడికల్ కోర్సులు అనేవి చేస్తే బాగుంటుంది. అంటే ల్యాబ్ టెస్టులు చేయడం నేర్పిస్తారు. ఇందులో ఎక్స్రే, అల్ట్రాసౌండ్ యంత్రాలను నిర్వహించడం నేర్పిస్తారు. మరియు మందుల విక్రయము మరియు ఫార్మా కంపెనీలో పనులకి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ సర్జరీ సమయాల్లో డాక్టర్లకి చేయూతగా సహాయం చేయడం కోసము ఈ యొక్క కోర్సులు చేసిన వాళ్ళకి అవకాశాలు ఉంటాయి.